మాది 37వ వాడ. నా పేరు కౌసల్య. మేము చంద్రన్నకే ఓటేసి గెలిపించుకుంటాము. మాకు రోడ్లు మంచిగా చేసిండు, మెడికల్ కాలేజీ తెచ్చిండు, హాస్పిటల్ ముందు అట్లా లేకుండే ఇప్పుడు మంచిగా అయింది. ఆయనకే వేసి గెలిపించుకుంటాం. మా పేరు సుజాత, మాది 37 డివిజన్. మేము చంద్రన్ననే గెలిపించుతాము. ఓటు మాకు మంచి పనులు చేశాడు. మాకు మెడికల్ కాలేజ్ తీసిండు, పంపులు వస్తున్నాయి మంచిగా, వాటరు, హాస్పిటల్. అందువల్ల మేము చంద్రన్నకే ఓటేస్తాను, గెలిపిస్తాం. అమ్మక్క 37 డివిజన్లు ఉన్నాము. మా చంద్రన్న మంచిగా చేస్తాడు పనులు, ఓకే వేస్తాం ఓటు. మంచి పనులు, రోడ్లు, కాలేజీ, పిల్లలకు చదువులు అన్నిట్లో మంచిగా ఉన్నది. మేము ఆయనకే ఇస్తాం, మా చంద్రస్వామికి ఇస్తాం. రెడీ. రవికుమార్, 37 డివిజన్. మా ఓటు చంద్రన్నకే. చంద్రన్నకే ఇస్తాం. ఎందుకనంటే ఇప్పుడు నాకు కొడుకు పుట్టిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మళ్ళీ నా భార్య ప్రెగ్నెంట్, మళ్ళా డెలివరీ తోటి ఉన్నోళ్ళకు అదో కిట్ ఇచ్చిండు, మెడికల్ కాలేజ్ ఇచ్చిండు. ఒకప్పుడు పోయినప్పుడు నేను 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం పోయినప్పుడు పోబుద్ది కాకపోయేది. ఇప్పుడు ఏదైనా మెడికల్ కాలేజ్కి పోతారు, ఇంకేం కావాలి. ఖచ్చితంగా. నా పేరు కవిత. మాది చంద్రన్న లైనే, కానీ మేము చంద్రన్నకే ఇస్తాం, గెలిపించుకుంటాం. ఎందుకంటే అతడు మా కుటుంబంలోని సభ్యునిలాగా ఉంటాడు అందరితోటి. అట్లా కులం కాకున్నా కూడా అన్న అని పిలిస్తే పలుకుతాడు, అట్లా ఉంటుంది ఆయన దగ్గర. గెలిపించుకుంటాం ఆయననే. పేరు లావణ్య, గోదావరికని, రామగుండం. చంద్రన్నకి మన కోరికను చంద్రన్న మన గోదావరికని అభివృద్ధి చేశారని, మళ్ళీ చంద్రన్ననే రావాలని, మనకు చేసిన పనులు బాగా చేశారని అందుకే గెలిపిస్తాను. మన రామగుండంలో మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. అది పార్క్ పేరు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు కాబట్టి గెలిపిస్తారు. ఓకే. కారు గుర్తుకే మన ఓటు. నా పేరు రమ్య. మాది ఇక్కడ గోదావరికని, రామగుండం నియోజకవర్గం. కోరికంటి చంద్రన్న రామగుండం నియోజకవర్గంకి చాలా కృషి చేశారు. ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా కట్టించారు. అందువల్ల మళ్ళీ చంద్రన్నే రావాలని కోరుకుంటూ జై బీఆర్ఎస్, కారు గుర్తుకే మన ఓటు. రామగుండం డివిజన్.